పిల్లలుగా మనం ఆలోచించట్లేదు. తల్లిదండ్రులు ఎందుకు మనకి ఇవ్వడం లేదు కోరికలు? నాన్న నాకు ఫోన్ కొనిస్తావా లేదా? నాన్న నాకు బైక్ కొనిస్తావా లేదా? నాకు ఈ డ్రెస్ ఇస్తావా ఇవ్వవా? కదండి. ఆ కోరిక మూలాన ఏమవుతుందండి? ఆ కోరిక తీరడం లేదు. వాళ్ళు ఇచ్చే పరిస్థితుల్లో లేరా? లేదా మనం తీసుకునే పరిస్థితుల్లో లేదా? మన కోరిక తీరలేదండి కదా! నాన్నతో మాట్లాడము, అమ్మతో మాట్లాడము. ఎంత నరకమిస్తున్నామండి మనం ఎదుటి వ్యక్తికి అసలు. అక్కడ తల్లిదండ్రులు కావచ్చు, స్నేహితుడు కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, ఏ ఎదుటి వ్యక్తి అయినా ఏమిస్తున్నామండి? మనం వాళ్ళకి ద్వేషాన్ని, కోపాన్ని, పగని ఇది ఇస్తూ ప్రేమపూరిత వాతావరణం కావాలి నా కుటుంబంలో ఎలా వస్తుందండి? ఈ బార్డర్ లైన్ ఎవరమైతే దాటుతున్నామో ప్రేమపూరిత వాతావరణం ఎలా వస్తుంది మన కుటుంబంలో? కదండి. మీరు ఒక్కసారి తాత ముత్తాతల్ని తీసుకోండి. వాళ్ళ జీవితాలలో విడాకులు లేవండి. ఇప్పుడు మన జీవితాలలో ఉన్నట్టు. ఎందుకు లేవండి? ఎందుకంటే ఇదిగోండి వాళ్ళిక్కడ ఆగిపోయారండి. ఎక్కడ ఆగిపోయారండి? 2.58 దగ్గర ఆగిపోయారు. మనం ఏమనుకుంటున్నామంటే వాళ్ళు మూర్ఖులు మాతాజీ. వాళ్ళకొక జాబ్ లేదు, పాడు లేదు. వాళ్ళ కాళ్ళ మీద నిలబడే శక్తి లేదు వాళ్ళకి. అందుకని ఏమీ చెయ్యలేక అలా ఆగిపోయారు మాతాజీ. అదేనా అండి? నిజంగా అదొక్కటే కారణమా అండి? వాళ్ళు వాళ్ళ యొక్క ఇంద్రియాలని అలా తాబేలులాగా నిగ్రహించుకోలేదంటారా? వాళ్ళు ఈ బార్డర్ లైన్ దాటకుండా అక్కడికక్కడ ఆగిపోలేదంటారా? కదండీ! దయచేసి అందుకే జీవితంలో అండి భగవంతుడు కోరిక ఉండడం తప్పు అని చెప్పడం లేదండి ఇక్కడ. తప్పుగా అర్థం చేసుకోవద్దు. విచక్షణ లేకపోవడం తప్పని చెప్తున్నాడిక్కడ. కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుందండి. బాధ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది సహజం కదండీ! మనకి శరీరం ఉంది, మనసుంది కదా! సూక్ష్మ శరీరమే మనసు, బుద్ధితో తయారు చేయబడింది. ఒక విషయం వచ్చినప్పుడు మనం ప్రతిస్పందిస్తాం దానికి. అది ఆనందం కావచ్చు, కోరిక కావచ్చు, బాధ కావచ్చు. ఆ ప్రతిస్పందనని తప్పు అనడం లేదండి భగవంతుడిక్కడ. భగవంతుడు తప్పు అంటుందేంటండి? విచక్షణ రహితంగా ప్రవర్తించకు తల్లి. విచక్షణ రహితంగా క్షణకాలిక ఆవేశంతో పని చెయ్యకు. విచక్షణ రహితంగా బార్డర్ లైన్ దాటకు. 2.62 దగ్గర ఆగిపో. ఆశించకు. అందుకే దీన్ని ఫ్రేమ్ కట్టించుకోవాల్సిన శ్లోకాలండి. ఇక్కడ చూడండి అసలు గులాబ్ జామున్ అనేది చిన్న ఉదాహరణ అండి. సరదాగా ఉంటుందని చెప్పాను నేను. కానీ ఒక్కసారి జీవితంలో ఆత్మ విశ్లేషణ చేసుకోండి. ఎన్ని సంబంధాలు కోల్పోయాం మనము. ఎన్ని సంబంధాలని కోల్పోబోతున్నాం మనము. కారణం ఏంటండి? 2.58, 62, 63 శ్లోకాలేనండి. ఎందుకండి కోరిక ఇప్పుడు పెళ్లి రోజు కదా! ఈ అమ్మాయి ఏదేదో ఆలోచిస్తుంది. నా భర్త నాకు ఒక గిఫ్ట్ తెస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు కదా! పాపం ఈయన మర్చిపోయొచ్చాడండి. అంతేనండి. ఏం జరుగుతుంది? కోపము, మోహము కదా! భర్తతో తిట్టడము, అది చేయడం, ఇది చెయ్యడము. ఏం జరుగుతుందండి? ఇద్దరి మధ్యలో సంబంధం పతనమైపోయింది. ఒక్కసారి 62 దగ్గర ఆగి అతనికి ఏవండీ మన పెళ్లి రోజు కూడా మర్చిపోయారా మీరు? కదా! నా కోసం ఏమీ తేలేదా? పోనీలెండి నేను మీకోసం ఇవన్నీ వండాను రండి కూర్చొని భోంచేయండి. ఎలా అనిపిస్తుందండి భర్తకి? ఛీ! ఎంత మూర్ఖుడిని నేను. అక్కడేం జరుగుతుందండి? 2.62 దగ్గర మన కోపాన్ని కొంచెం నిగ్రహించి, మన భర్తకి గుర్తు చేస్తే ఇక్కడిద్దరి మధ్యలో ప్రేమ పెరుగుతుందండి. కానీ 2.62 అనే బోర్డర్ లైన్ దాటిన రోజు మనిద్దరి మధ్యలో దూరం పెరిగిందండి. ఎవరి చేతుల్లో ఉందండి? మన చేతుల్లో ఉంది. హ్మ్. కదండీ! ఇక్కడ భర్త అనే కాదు, భార్య విషయంలో కూడా భర్త ఆలోచించాలి. కదా! నేను కేవలం డబ్బు సంపాదించుకొస్తున్నాను. నా ప్రతి కుటుంబాన్ని తానే కాపాడుతుంది. అంటే నా యొక్క కుటుంబ సంరక్షణ, పిల్లలేంటి, నా ప్రతి కుటుంబ సభ్యురాలి బాధ్యత తానే తీసుకుంటుంది కదా! ఏదో పొరపాటయింది. భర్త కూడా 2.62 దగ్గర ఆగాలి. భార్య కూడా 2.62 దగ్గర ఆగాలి. తల్లిదండ్రులు ఆగాలి, పిల్లలు ఆగాలి, స్నేహితుడు ఆగాలి. అప్పుడు ఆ ఇంటి ప్రేమపూరిత వాతావరణం ఆగుతుందండి. మనం ఆగని రోజు నశించిపోతుంది అది కూడా. ఇస్కాన్ బోధన నుంచి ఒక రిక్వెస్ట్ అండి. ఈ 3 శ్లోకాలు కంఠస్థ నేర్చుకోండి. కదా! ఏదైనా ఆ యొక్క విచక్షణ రహితమైన ఆలోచన వస్తుంది. ఒక్కసారి ఆ శ్లోకాలని వల్లివేయండి.
ఎందుకండి ఒక చిన్న విషయము ఇవన్నీ బుక్స్ లో చదివితే వస్తాయి. మనకు కొన్ని పరంపర డైలాగులు ఉన్నాయండి కదా! ఇది నేను తాత ముత్తాతల టైం నుంచి చూస్తున్నాను. ఏమని విచక్షణారహితమైన డైలాగులండి ఇవి. ఏంటి అసలు నేను లేకపోతే మీరందరూ బావుంటారే. విన్నారా అండి డైలాగ్ ఎప్పుడన్నా? కదా! అమ్మమ్మలు గూడా ఇదే డైలాగ్ చెప్పారు. అసలు మీ తాతకి నేనే సమస్య. మిగిలిన అందరితో బావుంటాడు. నా దగ్గరికి రాగానే మొదలవుతుంది ఈయన గోల మొత్తం. అసలు నేననేదాన్ని లేదనుకో. కదా! అమ్మమ్మ అయిపోయిందండి. అమ్మ దగ్గరికొచ్చామండి. అమ్మ గూడా ఇదే అంటది. కదా! మీ నాన్నకసలు నేనే సమస్య. నేను లేకపోతే మీరందరూ బావుంటారే. ఎంతమంది మీరన్నారండి? ఎంతమంది మనమన్నామండి ఈ డైలాగు? అన్నామా? కదా! ఈ విచక్షణారహితమైన ఆలోచనలు 58 దగ్గర ఆపేద్దామండి. ఎందుకంటే క్షణకాలిక ఆవేశం. చూసాం కదా అక్కడేం జరుగుతుందో. భగవంతుడు దీన్నేమంటున్నాడండి? అధమ రుచి. భగవంతుడు చెప్తున్నాడమ్మా ఇదేదైతే ఉందో చాలా అధమం తల్లి. 2.63కి రావడం చాలా అధమం. నీచం. వద్దు తల్లి అది మనకి. ఆసక్తి, కామము, క్రోధము, మోహము, స్మృతి మర్చిపోతున్నాం. బుద్ధి నశించిపోతుంది. పతనం చేసేస్తుంది. బావుందా అండి ఈరోజు అధ్యాయము? కదా! ఆత్మ విశ్లేషణ చాలా ఇంపార్టెంట్. ఏమేం నేర్చుకున్నామండి? శిష్యునిగా